హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, ఎలాంటి స్టాక్స్ బై చేయాలి, ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలి, రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాల గురించి మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు మన ముందు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ విక్రమ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్తే. ఓకే విక్రమ్ గారు, ఫైనల్గా కొత్తగా ట్రేడ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి? కొత్తగా ట్రేడ్ స్టార్ట్ చేస్తున్నారంటే నేను ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోమని చెప్తాను, పేపర్ మీద రాసి కావాలంటే స్టిక్ చేసుకోండి. మీది కాని డబ్బులతో ట్రేడ్ అసలు స్టార్ట్ చేయొద్దు. అప్పు తీసుకొచ్చి ఖచ్చితంగా ట్రేడ్ చేయొద్దు. మీరు ట్రేడింగ్లోకి మనీ తీసుకొస్తున్నారంటే ఆ డబ్బు ఖచ్చితంగా మీదై ఉండాలి. అండ్ అది ఒకవేళ రేపు పొద్దున 100% పోయినా కూడా మీరు దాన్ని మీ లైఫ్ దానివల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు. అంటే నాకు రేపు 1 month తర్వాత ఒక అవసరానికి ₹1,00,000 కావాల్సి ఉంది, ఈరోజు ఈ నెల రోజులు ఖాళీగా ఉంది కదా ఈ మనీ, దీన్ని నేను ట్రేడింగ్లో పెట్టుకుంటాను, ఎంతో కొంత రిటర్న్ వస్తుంది, తర్వాత వాడుకుంటున్నాను, 1 month తర్వాత తీసుకుంటాను అని అలాంటి ఉద్దేశాలతోటి మార్కెట్లోకి తీసుకొచ్చిన వాళ్ళు 1 month లోపు రాకపోగా నష్టాల్లోకి వెళ్ళారనుకోండి, మీకు వచ్చే నీడ్ మారదు. 1 month తర్వాత మీకు ఏదైతే ఈ మనీతోటి మీరు ఒక ప్లాన్ చేసుకున్నారో ఆ నీడ్కి దగ్గరలోకి వస్తారు, కానీ వాల్యూ మీరు ఏదైతే మనీతోటి అనుకున్నారో దాని వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్, ఫినాన్షియల్గా ఎప్పుడైతే మీకు బర్డెన్ పెరుగుతుందో మీకు సైకలాజికల్గా కూడా స్ట్రెస్ పెరుగుతుంది, అండ్ మీ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, మీ ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీ బిహేవియర్లో డిఫరెన్స్ వస్తుంది, మీకు తెలియకుండానే మీ బిహేవియర్లో వేరే వాళ్ళతో మాట్లాడే వాటిలో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంలో కూడా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే మీరు ఎవరికి చెప్పుకోలేని బాధ, ఒక నష్టం జరిగింది, దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మీరు దేన్ని తీసుకోలేరు. చిన్న జోకును కూడా సీరియస్గా తీసుకోవచ్చు, ఎప్పుడు కోప్పడని భార్య పైన కోప్పడవచ్చు, లేకపోతే ఇంకేదైనా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ట్రేడింగ్లో ఏదైనా డబ్బులు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా అది రేపు పొద్దున ఈరోజు పెట్టిన డబ్బు మీరు రాసి పెట్టుకోండి, రేపు పొద్దున ఇది జీరో అయితే నా లైఫ్లో ఏదన్నా మార్పు జరగబోతుందా అని. మీ లైఫ్లో జీరో మార్పు జరుగుతుంది ఈ డబ్బు వల్ల పోయినా కూడా అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ డబ్బును అందులో పెట్టండి, ట్రేడింగ్ని చేయండి. కానీ అది లేకుండా మాత్రం మీరు ట్రేడింగ్లోకి డబ్బును తీసుకురావద్దని చెప్తాను. విక్రమ్ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే గోల్డ్ రేట్ అనేది ఆల్ టైమ్ హైగా పోతుంది. అసలు ఆ గోల్డ్ రేట్ పెరగడానికి ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందా? గోల్డ్ రేట్ అనేది యాక్చువల్గా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అది. అంటే గోల్డ్ రేట్ ఎలా పెరుగుతుంది అనేది, ఫస్ట్ గోల్డ్ రేట్ ఎలా పెరుగుతుంది అని తెలుసుకోవడానికి ముందు అసలు ఫస్ట్ గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఈ ప్రైజ్కి మన దగ్గరికి ఎలా వస్తుంది. మీరు చూసినట్లయితే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాగా ఉంటుంది. మీకు స్టాక్ మార్కెట్లో మీరు వెళ్ళి కమోడిటీస్ ఎక్స్చేంజ్లో చూసిన ప్రైజ్కి మీరు షాప్కి వెళ్ళి కొనడానికి చూసినప్పుడు ఉన్న ప్రైస్ కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పర్టికులర్గా ఇండియన్ మార్కెట్లో గోల్డ్ ప్రైజెస్ దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే, ఒకటి $US మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ మైనింగ్ అనేది ఎక్కువగా అదర్ కంట్రీస్లో ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ శాతం మనకి చైనాలో కానీ రష్యాలో కానీ ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ మైనింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత రిఫైనరీ అయిపోయి దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ప్రతి దగ్గర ఎక్స్చేంజ్ అయ్యేది డాలర్స్ తీసుకొని ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకి డాలర్స్ రూపంలో పే చేసి మనం తీసుకుంటాం. కాబట్టి డాలర్కి అగేన్స్ట్గా ఇండియన్ రూపీ ఎంత వాల్యూ ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని కూడా గోల్డ్ ప్రైస్ అనేది మన దగ్గర మారుతుంది. బులియన్ మార్కెట్లో ప్రైస్ అనేది డైరెక్ట్ ఓన్లీ కొన్ని అంశాలను మాత్రమే ఉంటుంది. అంటే రిఫైనరీ కాస్ట్ ఎంత అయింది, అక్కడ ప్రాసెసింగ్ కాస్ట్ ఎంత ఉంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత ఉంది, ట్రాన్స్పోర్ట్ అయ్యేప్పుడు అక్కడ ఏ బ్యాంకుకి అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ బ్యాంకు విధించే ఛార్జెస్ని బేస్ చేసుకొని ఒక ప్రైజ్కి వస్తారు. కానీ అది గ్లోబ్ అంతా ఎలా ఉన్నా మన ఇండియా దగ్గరకు వచ్చేప్పటికి మనకి ఇంకొకటి ఎక్స్ట్రా 2 యాడ్ అయ్యేవి ఏంటంటే, ఒకటి $గా మనం తీసుకుంటున్నాం కాబట్టి బయట నుంచి ఇంపోర్ట్, డాలర్ రేట్ని బట్టి మనకి ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. రెండోది మన కస్టమ్ డ్యూటీస్ బేస్ చేసుకొని ప్రైజెస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు టెక్నికల్లీ చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ డేస్గా గోల్డ్ ప్రైస్ అనేది ర్యాలీ అవుతుంది. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హైకి అరౌండ్ ₹1,200 అవేలో ఉంది. కాబట్టి చూడబోతే ఈ బుల్లిష్నెస్లో ఖచ్చితంగా న్యూ హై టచ్ చేయడానికి అవకాశం ఉందని అయితే కనబడుతుంది. నెక్స్ట్ 15-20 డేస్లో న్యూ హై టచ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది గోల్డ్లో.